అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 236 అనుకోని అవకాశం. ఇక్క స్టోరీలోకి వెళ్తే ఒకరోజు హాస్ని ఇంటికి వచ్చిన లోలిత ఆమెను పట్టుకొని ఏడుస్తూ రక్షిత్ ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదని నిలదీస్తుంది. ఆమె మాటలకి కోపం వచ్చిన హాస్ని బయటికి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా విరాట్ ఆమెను అడ్డుకుంటాడు. అతను అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్తుండగా తనంత మంచిదైతే నాతో పాటు ఒకే గదిలో ఎందుకుంటుంది అని ప్రశ్నించాడు ఒక వ్యక్తి. ఆ మాట వినటంతోనే షాక్ అయిన హాస్ని కాసేపటికి తేరుకొని ఆవేశంగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి లాగిపెట్టి ఒకటి పీకి, అబద్ధాలు చెప్పావంటే 4 కోసేస్తాను, పని కట్టుకొని గొడవలు పెట్టడం కాదు, దమ్ముంటే ధైర్యంగా నిజం చెప్పు అని సీరియస్ అయింది. ఆమె అంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని ఊహించని రక్షిత్ చెంప మీద చేయి వేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది, నేను నిజమే చెప్తున్నాను, మేమిద్దరం కాసేపు ఒకే గదిలో ఉన్నాము అని బుకాయించడానికి ప్రయత్నించాడు. ఛీ, కాకి వెతవా, అది నోరా మూసినదా, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు, ఆ కంపు నొట్లో కిరోసన్ పోసి అంటించాలి. నా మాటకు నేను హాయిగా నా గదిలో నిద్రపోతూ ఉంటే విరాట్ గారు అనుకొని కావాలని గదిలోకి వచ్చి సిగ్గు లేకుండా నాతో తన్నులు తిన్నది నువ్వు. ఆ విషయం నీకు గుర్తుకు లేకపోయినా నాకు బాగా గుర్తుంది. ఇంకొకసారి ఇలాంటి పనికిరాని వాగుడు వాగితే నరికి పోగులు పెడతాను. మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడానికి పొద్దున్నే వచ్చేసావు, కానీ ఇక బయలుదేరు అని ముఖం మీద చెప్పేసింది హాస్ని. అయితే తన అన్నమాటకి విరాట్ నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో అతన్ని గమనిస్తూ, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు, ఇది నా ఫ్రెండ్ ఇల్లు, నాకు నచ్చినట్టుండే హక్కు నాకుంది అని పొగరుగా మాట్లాడాడు రక్షిత్. ఆ మాటకి హాస్ని సమాధానం చెప్పకముందే, నువ్వు వచ్చిన టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా అని సీరియస్గా అడిగాడు విరాట్. అయ్యో, ఆ పనంత తొందరగా ముగుస్తుందని ఎలా అనుకున్నారు విరాట్ గారు, పచ్చని కాపురాల్లో నిప్పులు పోయిందే తమకు తెల్లారదు కదా అని వెటకారంగా అంది లోలిత. ఆ మాటకి తన వైపు సూటిగా చూస్తూ, నువ్వేంటి తన గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అడిగాడు విరాట్. మొగుడు గురించి పెళ్ళానికి కాక ఇంకెవరికి తెలుస్తుందండి అని సమాధానమిచ్చిన ఆమెను చూసి షాక్తో నోరు తెరిచారు. ముందుగా తేరుకున్న హాస్ని, మీ ఇద్దరికి పెళ్ళెప్పుడైంది, ఆ విషయం మీడియాలో ఎందుకు రాలేదు అని ఆశ్చర్యంగా అడిగింది. దాంతో ఆమెకు జరిగిందంతా వివరించి, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదటం రెండూ ఒకటే విరాట్ గారు, నా భర్తను ఎంతవరకు నమ్మాలి మీరే నిర్ణయించుకోండి అని అతని మనసులో రక్షిత్ పట్ల డౌట్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయింది లోలిత. ఆమె మాటలకు కొరకొర చూస్తూ, ఈ విషయంలో నువ్వు కలుగజేసుకుంటే ఊరుకోను, ఎవరి మాటలు నమ్మాలో విరాట్ తేల్చుకుంటాడు అని ఇంకేదో మాట్లాడబోయాడు రక్షిత్. అతని మాటలను మధ్యలోనే అడ్డుపడుతూ, జస్ట్ షటప్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక న్యూసెన్స్ ఆపి బయటకు కదులు అని నిర్మోహమాటంగా ఎంట్రన్స్ వైపు చూపించాడు విరాట్. దాంతో తలెత్తిన రక్షిత్ తన వైపే కోపంగా చూస్తున్న అతన్ని చూసి లోపలే నవ్వుకుంటూ, సరే వెళ్ళిపోతాను, కానీ నేను చెప్పిన విషయం అబద్ధం కాదు, దాని గురించి కాస్త ఆలోచించు అని బాంబు వేసి లోలిత చేపట్టుకొని బయటికి నడిచాడు. కారెక్కిన తర్వాత పొట్ట పట్టుకొని పడిపడి నవ్వుతున్న రక్షిత్ను అసహ్యంగా చూస్తూ, అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా, హాస్నికి ఉన్న సమస్యలు చాలనట్టు ఎందుకని కొత్త పుట్టుకొస్తున్నారు, ఇప్పటికే మీ దయ వల్ల ఆవేశంతో నేను మాట్లాడిన మాటలకి విరాట్ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటే మీరు వచ్చి మంట మీద పెట్రోల్ పోశారు, ఇప్పుడు కడుపులో మంట చల్లబడిందా అని ప్రశ్నించింది లోలిత. అప్పుడేనా, నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలి కదా, గతం గుర్తొచ్చిన తర్వాత తన విషయంలో వాడు బిహేవ్ చేసిన విధానానికి రోజు కుళ్ళు చావాలి, అప్పుడు కదా నా మనసు శాంతించేది అని కోపంగా పిడికిలు బిగించాడు రక్షిత్. ఛీ, మీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది, మీ స్వార్థం కోసం తప్పులు చేశారు, వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు, అందులో వాళ్ళు చేసిన తప్పే ఉంది, పక్కవాడికి కలిగించిన నష్టం మనకు ఎదురైతేనే కానీ అందులో ఉండే నొప్పి తెలియదు, ఇప్పటికైనా మనుషులా మారండి, వీలైతే సహాయం చేయడానికి ప్రయత్నించండి, చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుంది అని సీరియస్గా చెప్పి ముఖం తిప్పుకుంది లలిత. రక్షిత్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిలబడిన హాస్ని వైపు కోపంగా చూస్తూ, ఎందుకంత సైలెంట్గా ఉన్నావు, ఇక నీ యాక్టింగ్ మొదలుపెట్టు అని అన్నాడు విరాట్. నిజానికి అబద్ధానికి తేడా తెలియని మీలాంటి వాళ్ళకి చెప్పాలనుకోవడం మూర్ఖత్వం, ఆల్రెడీ అతని మాటలు నమ్మి మీరు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు కదా, గుడ్డిగా అది ఫాలో అయిపోండి, నాకు వచ్చే నష్టం ఏం లేదు అని సీరియస్గా చెప్పి పైకి వెళ్ళడానికి వెనుతిరిగిన హాస్ని, హాయ్ విరాట్, ఎలా ఉన్నావు అని అడుగుతూ లోపలికి వస్తున్న కావ్యను చూసి ఆగిపోయింది. ఆమె వైపు సీరియస్గా ఒక చూపు చూసి స్టెప్స్ ఎక్కడం మొదలుపెట్టింది హాస్ని. ఆమెను గమనించిన విరాట్, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని కావ్యకు చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందే వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవడం జీర్ణించుకోలేని కావ్య అతని రాక కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. నిమిషాలు గంటలుగా మారుతున్నా అతను కిందకు రాకపోవడంతో ఆ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతూ ఉందని ఊహిస్తూ కోపంతో రగిలిపోయింది.
హాస్ని వెనకే కోపంగా వెళ్ళిన విరాట్ రూమ్ డోర్ క్లోజ్ చేసే కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమె చెయ్యిని పట్టుకొని ఫోర్స్గా వెనక్కి లాగి, ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేస్తావు అని అడిగాడు. ఎదుటి మనిషి బాధను అర్థం చేసుకోలేని వ్యక్తికి ఏం చెప్పినా తప్పే. మీరు గతంతో పాటు మంచితనం కూడా మర్చిపోయారు. అందుకే ప్రతి కుక్క చెప్తున్న మాటలని నమ్మేసి నన్ను నిలదీస్తున్నారు. మనిషికైతే కళ్ళ ముందు నిజాలు కనిపిస్తాయి, మీరు బండరాయి కదా, ఇక నా కళ్ళలో బాధ ఏం కనిపిస్తుంది అని ముభావంగా సమాధానమిచ్చింది హాస్ని. ఆమె చేయి పట్టుకొని గట్టిగా నొక్కుతూ, నీ దృష్టిలో నాకు ఎమోషన్స్ ఉండవా? నేను బండరాయినా? చూపించనా నా ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూడు అని ఆవేశంగా అడుగుతూ ఆమెను ఒక్కసారిగా దగ్గరకు లాక్కొని కిస్ చేస్తూ ఒళ్ళంతా తడమడం మొదలుపెట్టాడు విరాట్. ఆ ముద్దులో అతని కోపం తెలుస్తూ ఉంటే నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోయింది హాస్ని. అంతటితో ఆగకుండా ఆమె శరీరం అంతా తడుముతూ ఎక్కడ పడితే అక్కడ రాక్షసంగా గిల్లుతూ నొప్పి కలిగేలా గట్టిగట్టిగా నొక్కేస్తున్న అతని ప్రవర్తన సహించలేక వెక్కి వెక్కి ఏడ్చింది హాస్ని. అయితే విరాట్ పరిస్థితి ఆమెకు భిన్నంగా ఉంది. ఆవేశంలో ఆమెను ముద్దు పెట్టుకున్న విరాట్ ఆమె స్పర్శకి మనసులో రగిలిన అలజడిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అదే సమయంలో మైండ్లో ఆమెతో గడిపిన తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తెలియకుండానే పట్టు పెంచేశాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన విరాట్ ఆమెను ఒక్కసారిగా వదిలేసి చలనం లేని బొమ్మలా నేల మీద పడిపోయింది. అప్పటికే గంట నుండి అతని ముద్దుదాటికి తట్టుకుంటూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన ఆమె శరీరంలో ఉన్న శక్తి అంతా ఎవరో లాగేసినట్టు నిస్సత్తుగా మారిపోయింది. ఆమె పరిస్థితికి కంగారు పడిన విరాట్ వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన హాస్ని అతని వైపు కోపంగా ఒక చూపు చూసి మొహం తిప్పేసుకుంది. అప్పటికే తన ప్రవర్తన అర్థం పట్టక ఆలోచనలో ఉన్న విరాట్ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న అసహ్యాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకవైపు ఆమె స్పర్శకి శరీరంలో వేగిన వేడి, ఆమె చూపుకి మనసులో కలిగిన బాధను కంట్రోల్ చేసుకోలేక వేగంగా వాష్రూంలోకి వెళ్ళి షవర్ చేసుకొని నిలబడ్డాడు. దాదాపు గంటసేపు చల్లటి స్నానం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి స్థిమితపడ్డ మనసుతో బయటకు వచ్చిన విరాట్ రెడీ అయ్యి శూన్యంలోకి చూస్తున్న ఆమెను ఒక క్షణం చూసి వెళ్ళిపోయాడు. వేగంగా స్టెప్స్ దిగి బయటకు వస్తున్న విరాట్ సోఫాలో కూర్చున్న కావ్యను గమనించి, ఇంకా బయటకు వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నించాడు. ఆ మాటకి గాయపడిన అతని పెదవి వైపు అదో రకంగా చూస్తూ, నీకోసమే ఎదురు చూస్తున్నాను విరాట్. అసలే ఆవేశంగా పైకి వెళ్ళావు, తలనొప్పి ఏమైనా వచ్చిందేమోనని కంగారు పడ్డాను. కానీ పైకి రాలేక ఇక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నాను అని చెప్తూ దొంగ కన్నీటికి చుక్కలు కార్చింది. నన్ను నేను కేర్ చేసుకోగలను, నువ్వు ఇక వెళ్ళిపో అని మాట్లాడకుండా బయటికి నడిచాడు విరాట్. కారులో కూర్చున్న తర్వాత కావ్య పట్ల తనకున్న ఫీలింగ్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మెదడు ఆమె తన ప్రేయసి అని చెప్తున్నా పక్కనున్నప్పుడు ఆమె కోసం మనసు ఏమాత్రం స్పందించలేకపోవడం గమనించాడు. హాస్ని మీద తనలో కలుగుతున్న ఫీలింగ్స్లో కనీసం 1% కూడా కావ్య మీద కలగకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. వీలైనంత తొందరగా డాక్టర్ని కలిసి తన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు విరాట్. ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్స్లో ఉండటంతో మరుసటి రోజుకి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించుకున్నాడు. విరాట్ ప్రవర్తనకి గాయపడిన కావ్య వెంటనే ఈ విషయానికి మరో 4 మాటలు జోడించి అనసూయకి చేరవేసి ఆమెను మరింత రెచ్చగొట్టింది. ఆ హాస్ని నా కొడుకుని లొంగ తీసుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారుతుందని తెలిసే దానికి విడాకులిచ్చేలా విరాట్ని ప్రేరేపించే హెచ్చరించాను. కానీ నువ్వంత చిన్న పని కూడా చేయలేకపోయావు. నువ్వు ఇలాగే ఉంటే నా కొడుకు చేయి జారిపోతాడు. తర్వాత నన్ను నిందిస్తే లాభం ఉండదు. నీ శరీరాన్ని ఎరవేసైనా అతన్ని దక్కించుకో. ఒక తల్లిగా నేను ఇలా చెప్పకూడదు, కానీ హాస్నిని నా కోడలి స్థానంలో సహించలేక నీకు ఇలాంటి ఐడియా ఇస్తున్నాను. వినకపోతే నీ కర్మ అని కాల్ కట్ చేసింది అనసూయ. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళిన విరాట్ తన చెకప్ పూర్తి చేసుకొని తనకు గతం గుర్తొచ్చే విషయం గురించి ప్రస్తావిస్తాడు. మీకు ఖచ్చితంగా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది సార్, కాకపోతే దానికి మీ వంతు కూడా ప్రయత్నించాలి. మీరు గతంలో ఎక్కువగా ఇష్టపడ్డ వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడు మీకు కొంచెంగా గుర్తొచ్చే అవకాశం ఉంది అని వివరించాడు డాక్టర్. ప్రజెంట్ నేను అదే పని చేస్తున్నాను డాక్టర్. వీలైనంత వరకు నేను ప్రేమించిన అమ్మాయితో క్లోజ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నా మైండ్ ఆ విషయాన్ని నమ్ముతున్నప్పటికీ నా మనసులో తన పట్ల ఎలాంటి ఫీలింగ్స్ కలగటం లేదు. బట్ నా వైఫ్ అక్కడ ఉంటే నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఐ కాంట్ కంట్రోల్. ఆమెను అవాయిడ్ చేస్తే భరించలేనంత నొప్పి వస్తుంది. నా ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పాడు విరాట్. అతని మాటలకి అనుమానం వచ్చిన డాక్టర్, కావ్య మేడం మీరు ప్రేమించిన అమ్మాయి అని మీకెలా తెలుసు సార్ అని ప్రశ్నించాడు. నా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నార్థకంగా చూశాడు విరాట్. ఐ థింక్ మీ పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని తప్పుదారి పట్టించారనిపిస్తోంది. ఒక వ్యక్తి మీద
మనకి ప్రేమ లేకపోతే మనసు అలజడికి లోనవ్వదు. మీరు ప్రేమించాలని అనుకుంటున్న అమ్మాయి మీద మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ కలగకపోవడమే దానికి నిదర్శనం. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నానని అనుకోకపోతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను సార్. మీరు మీ వైఫ్ మీద నెగిటివ్తో ఉన్నారా అనిపిస్తుంది. ఒకసారి అభిప్రాయాన్ని పక్కన పెట్టి తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేయండి. ఫిజికల్గా, మెంటల్గా ఆమెతో బాండ్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. మీకు వీలైనంత తొందరలో గతం గుర్తుకొస్తుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆమెకు మీరంటే చాలా ఇష్టం సార్. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కాపాడమని నన్ను రిక్వెస్ట్ చేశారు. మీకున్న స్థాయికి ఒక డాక్టర్ ముందు చేతులు జోడించాల్సిన అవసరం లేదు. కానీ ఆమె చేసిన పనులు, మీకోసం పడుతున్న ఆవేదన కనిపించింది. మీరు స్పృహలో లేనంతసేపు మీ పక్కనే ఉన్నారు. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ రావడం, ఆమెను కొట్టి అవమానించి బయటకు పంపించడం ఇవంతా జరిగాయి. ఇదంతా కేవలం మీరు నిజానిజాలు తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఒకసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పారు డాక్టర్. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన విరాట్ కారులో కూర్చొని తన స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకున్నాడు. ఆమెతో గొడవపడిన ప్రతిసారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని గమనించాడు. మా అమ్మ, కావ్య, ఇంకా రక్షిత్. ఈ ముగ్గురు నాతో హాస్ని గురించి నెగిటివ్గా చెప్పారు. ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేసే బాడీగార్డ్స్ వరకు అందరూ హాస్నిని అభిమానించేవాళ్ళే. ఆఖరికి ఉదయం వచ్చిన అమ్మాయి కూడా హాస్నిని సపోర్ట్ చేస్తోంది. మరి మా అమ్మ ఎందుకు నా విషయాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు? ప్రతి విషయంలో ఎందుకు తనని అనుమానించేలా చేస్తోంది? అందరితో నార్మల్గా ఉండే నేను తన దగ్గర ఎందుకు లిమిట్స్ మర్చిపోతున్నాను? ఎందుకని హక్కుగా అన్ని ఫీలింగ్స్ చూపిస్తున్నాను? ఎందుకని విచక్షణ మర్చిపోతున్నాను? ఇప్పుడు డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నాకు తెలియని నిజాలు ఏవో ఉన్నాయనిపిస్తోంది. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది అని ఆలోచనలో పడ్డాడు. అసలు నాకు యాక్సిడెంట్ జరగకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకోగానే ఒక్కసారిగా అతని మనసులో రకరకాల అనుమానాలు చోటు చేసుకున్నాయి. నా యాక్సిడెంట్ ఏమైనా ప్రీ ప్లాన్డా? ఆ అవసరం ఎవరికుంది అని ఆలోచించాడు. ఈ విషయం తెలుసుకుంటే తప్ప నా సమస్యకు పరిష్కారం లభించదనిపిస్తోంది. ఫస్ట్ ఎక్కడి నుండి మొదలుపెట్టాలి అని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఫ్రంట్ సీట్లో ఉన్న దాస్ను వెనక్కి రప్పించి తన అనుమానం చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ వేశాడు విరాట్. ఆ మాట వినడంతోనే దాస్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అమ్మయ్య, ఇప్పటికీ మా బాస్ సరైన దారిలోకి వచ్చారు. తొందరలో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని మనసులో ఆనందిస్తూ, ష్యూర్ సార్, వీలైనంత తొందరలో డీటెయిల్స్ తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అయితే విరాట్కి తెలియని విషయం ఏంటంటే, ముందు రోజు అతని ప్రవర్తన వల్ల మానసిక ఒత్తిడికి లోనైన హాస్ని తలలో నరాలు చిట్లించిపోయి అనంతంగా వస్తున్న నొప్పిని భరించలేక టెస్ట్ చేయించుకోవడానికి కీర్తితో కలిసి హాస్పిటల్కి వచ్చింది. అదే సమయంలో డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తున్న విరాట్ని గమనించి అతని వెనకే వెళ్ళి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వింది. ఇంతలో అతను బయటికి రావడంతో పక్కకి తప్పుకొని చీకట్లో కలిసిపోయింది. అదే విషయాన్ని ఆమెతో పాటు మరొకరు కూడా విని తనకు పని అప్పగించిన వ్యక్తులకు చేరవేశారు. ఇంతకీ ఆ విషయం విన్న మరొక వ్యక్తి ఎవరు? డాక్టర్ చెప్పిన విషయాలను విరాట్ ఆచరణలో పెడతాడా? ఇప్పుడు హాస్ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనసూయ మళ్ళీ కొత్త ప్లాన్స్ వేయబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.